నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట కార్మికులు చేపట్టిన ధర్నాను అడ్డుకున్న పోలీసులు. మున్సిపల్ కార్మికులపై విరుచుకుపడ్డ పోలీసులు, పలువురికి గాయాలు. విరుచుకుపడ్డ మగ పోలీసులు, మహిళలను చూడకుండా విరుచుకుపడ్డ మగ పోలీసులు. మంత్రి నారాయణ, ఓటమి ప్రభుత్వం డౌన్ డౌన్ అని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న కార్మికులు. మా కడుపు మంట కాదు. మంత్రి నారాయణ, పెట్టేసినాడా
ఇలాకాలో దౌర్జన్యంగా ఈరోజు దమనకాండ సృష్టించి మున్సిపల్ కార్మికుల మీద, ఆబ్కాస్ ఉద్యోగుల మీద తీవ్రమైనటువంటి దమనకాండ సృష్టించారు. చిన్న సమస్యలే, వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాలే ఈరోజు మేము అడుగుతున్నాం. కొంచెమ్మ కోరికలు అడగలేదు. మగ పోలీసులు పెట్టి మహిళలని కూడా చూడకుండా దాష్టికాన్ని ఇక్కడ సృష్టించారు. నూతన పాలకవర్గం అని చెప్పి మేయరు, డిప్యూటీ మేయర్ ఉన్నటువంటి ఇన్ఛార్జి మేయరు ఈరోజు సంబరాలు చేసుకుంటా ఉన్నాడు. ఈ ఉద్యోగులు లేకుండా, ఈ కార్మికులు లేకుండా నగరపాలక సంస్థలో అత్యంత శాంతియుతంగా గత 44 రోజుల నుంచి నగరపాలక సంస్థలో పనిచేసేటటువంటి ఉద్యోగులు, కార్మికులు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కమిషనర్ నందన్ ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలని చెప్పి అడుగుతున్నందుకు ఈరోజు నడి రోడ్డు మీద మగ పోలీసుల చేత జాకెట్లలో చెయ్యేసి విచ్చలవిడిగా ఈరోజు కేచక పర్వం అనేటటువంటిది నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన గేటు సాక్షిగా అత్యంత పాశవిక దాడి కార్మికుల మీద జరిగింది. ఒక కార్మికుడికి చెయ్యి ఇరిగింది, అనేక మంది కార్మికులకి రక్తగాయాలయ్యాయి. ఈరోజు మేము అడుగుతున్నది ఏంటి, ఏమడిగాం అయ్యా, వాళ్ళు ఏం చెప్పారో ఆ హామీల్ని అమలు చేయమని అడిగాం. 60 సంవత్సరాలు నిండే అనేటటువంటిది చట్ట వ్యతిరేకంగా, చట్ట ప్రకారం ఇవ్వాల్సిన గ్రాట్యుటీ, పెన్షన్ ఇవేమి ఇవ్వకుండా మెడబట్టుకొని బయటికి గెంటేస్తున్నారు. ఒక్క నోటి మాటతో పనులు ఆపేస్తున్నారు. ఇది అన్యాయం అని అడిగాం. చట్టాలను అమలు చేయమని అడిగిన దానికి, ఇచ్చిన హామీలు అమలు చేయమని అడిగిన దానికి అధికారం ఉందనేటటువంటి అధికార మదంతో ఈ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఈ కూటమి ప్రభుత్వ నాయకులు ఈరోజు అక్కడ పోయి మేయర్ ప్రమాణ స్వీకారం చేసుకుంటూ అత్యంత బాగా కౌగులించుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో సంబరాలు చేసుకునే మీకు ఆ కార్పొరేషన్ ఖజానాలో పన్నులు వస్తున్నాయంటే ఈ కార్మికుల శ్రమతో వస్తున్నాయి. ఈ కార్మికులు కష్టపడితే మీరు ఈరోజు శాలువాలు కప్పుకున్నా, మీ రోడ్ల మీద సున్నం వేసుకున్నా, ఇదంతా కూడా ఈ కార్మికుల శ్రమ ఫలితం, ఈ ఉద్యోగుల శ్రమ ఫలితం. వీళ్ళని ఈరోజు రోడ్ల మీద ఏడ్చి ఇష్టానుసారంగా కొట్టి మగ పోలీసుల చేత ఆడ కార్మికుల్ని గాయపరిచి ఇంత తీవ్రమైనటువంటి దమనకాండని దీన్ని మేము తీవ్రంగా సిపిఎం పార్టీగా ఖండిస్తా ఉన్నాం. ఎప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం న్యాయమైన సమస్యలు పరిష్కరించాలి. అనేక మంది రక్తగాయాలయ్యాయి. కొంతమంది పోలీసులు అయితే తాగేస్తున్నారు. తాగి ఈరోజు నెల్లూరు నగరంలో గంజాయి బ్యాచి నేరస్తులు, రౌడీ మోకలు విచ్చలవిడిగా విజృంభిస్తుంటే వాళ్ళని కట్టడి చేయలేనటువంటి వీళ్ళు, చేతగానటువంటి కూటమి ప్రభుత్వం అయ్యా మాకు న్యాయం చేయండి అనే దళితులు, గిరిజనులు, అత్యంత నిరుపేదలుగా ఉన్నటువంటి వీళ్ళ మీద తమ ప్రతాపాన్ని, పోలీసుల ప్రతాపాన్ని, కూటమి ప్రభుత్వ ప్రతాపాన్ని దళితుల మీద, పారిశుధ్య కార్మికుల మీద, డ్రైనేజీ కార్మికుల మీద చూపించడం ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ పాశవిక దాడిని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఎప్పటికైనా కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ కార్మికులు గత 44 రోజుల నుంచి, ఈ రోజుతో 45 రోజుల నుంచి శాంతియుతంగా ఎవరికి ఇబ్బంది లేకుండా పనులు చేసుకొని వచ్చి తర్వాత వాళ్ళ నిరసన తెలియజేసేటటువంటి దాదాపు 44 రోజుల నుంచి వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు. ఎవరు పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. మొన్న మంత్రి గారికి రాయబారం పంపుతూ మంత్రి గారిని కలుద్దామని పోతే ఆ రోజు పోనిచ్చినటువంటి పరిస్థితి లేదు. ఆ రోజు డిఎస్పీ గారు అందరూ కూడా మాట్లాడారు. సిఐ గారు, డిఎస్పీ గారు మీ పరిష్కారం 2 రోజుల్లో అయిపోద్దని చెప్పారు. కానీ ఇంతవరకు వాళ్ళ సమస్యల పరిష్కారం అయినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కౌన్సిల్ సమావేశం సందర్భంగా ఆరోపణలైనా కానీ ప్రభుత్వ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వచ్చి సమస్య పరిష్కారం చేస్తారని చెప్పేసి శాంతియుతంగా దర్గా దగ్గర నుంచి ర్యాలీగా పోతుంటే ఆర్దాగా పోనిచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు. మధ్యలోనే అనేక మంది పోలీసులు, వందలాది మంది పోలీసులు పెట్టి ఆర్దాగా పోయేదానికి లేదని చెప్పేసి వాళ్ళు సమస్య పరిష్కరించరు, అడగనివ్వరు. ఈ విధమైనటువంటి పద్ధతుల్లో ఈరోజు ఒక దమనకాండ అనేటటువంటి రోడ్డు మీద చేసినటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మహిళలు అనేటటువంటి కూడా చూడకుండా వాళ్ళని రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టి కొంతమందికి మొత్తం చెయ్యంతా తెగిపోయినటువంటి పరిస్థితి, కొంతమంది చెయ్యి ప్యాచర్ అయింది, అనేక మంది చెప్పులు పోయినాయి, రకరకాలైనటువంటి పరిస్థితి ఈరోజు జరిగింది. మేము ఒకటే అడుగుతున్నాం, ఒక ఎమ్మెల్యే, ఒక కమిషనరు, ఇద్దరు హామీలు ఇచ్చినటువంటి ఒక పై ఆఫీసర్లు హామీలకే దిక్కు లేకపోతే ఎవరిని నమ్మాలి? ఇద్దరు, ఒక అత్యున్నతమైనటువంటి ఒక ఎమ్మెల్యే, ఒక కమిషనరు వీళ్ళ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి హామీ ఇచ్చి 4 నెలలు 5 నెలలు అయింది.
మరి ఒక ఆఫీసర్లు ఇచ్చినటువంటి హామీలకే దిక్కు లేకపోతే వాళ్ళు బెటరు ఒక పోరాడనివ్వరు. ఈ విధమైనటువంటి పద్ధతుల్లో ఈరోజు ఉంది. ఇది సరైనటువంటి చర్య కాదు. గొంతెమ్మ కోరికలు కోరలేదు, లేదు రాష్ట్ర వ్యాప్త డిమాండ్ కూడా కాదు. మీరు సమ్మె కాలంలో 14 రోజులు సమ్మె చేస్తే ఆ రోజు ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీలను అమలు చేయమని చెప్పి అడుగుతున్నాం. మేమేం గొంతెమ్మ కోరికలు కోరట్లే. అందుకని ఆ హామీలను అమలు చేయకుండా ఈరోజు ఒక దమనకాండ అనేది సృష్టించి పోలీసులు ఈ విధమైన ఆడవాళ్ళని కూడా చూడకుండా మగవాళ్ళని రకరకాలైన పద్ధతుల్లో ఈడ్చేయడము, ఆడవాళ్ళని పట్టుకోరాని దగ్గర పట్టుకొని దోసేయడము, ఈ విధమైనటువంటి పద్ధతుల్లో చేయడం ఇది సరైనటువంటి చర్య కాదు. ఈరోజు నెల్లూరులో పోలీస్ స్టేషన్ లేనట్టు 30 కిలోమీటర్ల యువతల మేము దొంగలమైనట్టు, లేదంటే ఏదో దొంగతనం కేసులు ఉన్నట్టు ముతుకూరు పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చేసి ఈ విధమైనటువంటి పద్ధతుల్లో ఇక్కడ పెట్టడం ఇది సరైనటువంటి చర్య కాదు. ఇప్పటికైనా కానీ మంత్రి గారు, ప్రజాప్రతినిధులు ఏదైతే ఎమ్మెల్యే, కమిషనర్ గారు ఇచ్చినటువంటి హామీల్ని తక్షణమే పరిష్కారం చేయండి అనేటటువంటి పద్ధతిలో మేము ఈరోజు అడుగుతున్నాం. ఈ సమస్య పరిష్కారం చేయాలి. లేని పక్షంలో ఈ పోరాటం ఇంతటితో ఆగదు. మీరు రెచ్చగొడుతున్నారు, సమస్య పరిష్కారం చేయకుండా రెచ్చగొడుతున్నారు. ఇది సరైనటువంటి చర్య కాదు. అందుకని సమస్య పరిష్కారం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.